భగవద్గీత అనేది కేవలం ఒక ధార్మిక గ్రంథం కాదు, మనిషి ఎలా జీవించాలో దారి చూపించే మహాజీవన మార్గదర్శిని. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో ధర్మమేమిటి, కర్మ ఎలా చెయ్యాలి, ప్రేమతో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలను గీత స్పష్టంగా బోధిస్తుంది. శ్రీమద్ భగవద్గీతను ధ్యానించడం ఈ జన్మలోనే కాదు, మరణానంతర జీవితానికి కూడా ఎంతో విలువైన సంపద. గీత అనేది సంపూర్ణ జీవన దర్శనం. దీని సారాన్ని అర్థం చేసుకుని ఆచరించిన వ్యక్తి నిశ్చయంగా తన జీవితాన్ని ఉన్నతంగా మలుచుకుంటాడు. భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు, చీకటిలో దీపం ఎలా వెలుగునిస్తుందో అలా సత్యం కూడా ఎప్పుడూ తన వెలుగును చిందిస్తుంది. అందుకే మనిషి ఎల్లప్పుడూ సత్యమార్గాన్నే ఆశ్రయించాలి. మరణం అనేది ఎవ్వరూ తప్పించుకోలేని శాశ్వత సత్యం. సృష్టి ప్రారంభం నుంచే జననం మరణం అనే చక్రం నిరంతరం సాగుతూనే ఉంది. మనిషి పాతబట్టలు విసిరి కొత్తవి వేసుకున్నట్లే ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఇది ప్రకృతి యొక్క అచంచల నియమం. ఈ సత్యాన్ని అంగీకరించినవాడు భయాన్ని విడిచిపెట్టి ప్రస్తుత క్షణంలో ధైర్యంగా జీవించగలడు. నిజంగా జ్ఞానవంతుడు ఎవరో తెలుసా? చనిపోయిన వారికోసం విచారించడు, బ్రతికున్నవారిపైన అతి వ్యధపడడు. ఎందుకంటే చనిపోయినవాడు మళ్లీ జన్మిస్తాడని, బ్రతికున్నవాడు ఒకరోజు మరణిస్తాడని అతనికి తెలుసు. గీత బోధించే ముఖ్యమైన సత్యం కర్మే అసలైన ధర్మం. శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తూ చెబుతాడు, మనిషి కర్మ చేయడానికే పుట్టాడు. కర్మ లేకుండా ఎవ్వరూ క్షణం కూడా ఉండలేరు. ఫలితం గురించి ఆలోచించకుండా తన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించడమే నిజమైన యోగం. కోపం గురించి గీత స్పష్టంగా హెచ్చరిస్తుంది. కోపం అనేది మనిషిని నాశనానికి నడిపించే ద్వారం. ఆవేశం మనస్సును అశాంతికి గురిచేస్తుంది. కోపంలో మనిషి తనకితానే శత్రువు అవుతాడు. అందుకే ఎంత ఆగ్రహం వచ్చినా శాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యాలని కృష్ణుడు చెప్తాడు. ఈ ప్రపంచంలో మన దగ్గర ఉన్నది ఏదీ శాశ్వతం కాదు. ఈరోజు నీదనుకున్నది రేపు మరొకరిదై ఉండొచ్చు. మనిషి ఈ లోకానికి ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాడు. అందుకే మనస్సును అదుపులో ఉంచుకోవడం అత్యంత అవసరం. మనస్సు గాలిలా చంచలమైనది. అదే మనిషిని కామం, కోపం వంటి బంధనాల వైపు లాక్కెళుతుంది. మనస్సును జయించినవాడే నిజమైన విజేత అని గీత స్పష్టం చేస్తుంది. ఈ క్షణం నీ చేతుల్లోనే ఉంది. నిన్నటి బాధలు అవసరం లేదు, రేపటి భయం కూడా అవసరం లేదు. ధర్మాన్ని నడిపించు, కర్మను నిర్భయంగా చెయ్యి, ఫలితాన్ని భగవంతుడికి వదిలేయి. ఎందుకంటే గీతను అనుసరించినవాడు ఎప్పుడూ ఓడిపోడు. కామెంట్లో జై శ్రీకృష్ణ అని తప్పక రాయండి.